రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం కూల్చివేయడం విపరీత పరిణామాలకు దారితీసేలా కనిపిస్తోంది. టర్కీ వెన్నుపోటు పొడిచిందని ఘాటుగా వ్యాఖ్యానించిన పుతిన్ ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని హెచ్చరించారు. టర్కీ, రష్యా కలిసి మాట్లాడుకుని తీవ్ర పరిణామాలు పెచ్చరిల్లకుండా చూడాలని ఒబామా సూచించారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఐక్యరాజ్యసమితి పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేస్తోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సిరియాలో పోరు సాగిస్తున్న రష్యాకు చెందిన యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం నేలకొల్చింది. అనుమతి లేకుండా తమ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం SU-24 ప్రవేశించిందని పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని టర్కీ సైన్యం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన చిత్రాలను ఆ దేశం విడుదల చేసింది. 5 నిమిషాల వ్యవధితో 10 సార్లు హెచ్చరిక సందేశాలు పంపినట్టు టర్కీ పేర్కొంది. తమ హెచ్చరికలు పట్టించుకోకుండా తిరుగుతున్నందునే తమ F-16 యుద్ధ విమానాలతో రష్యా విమానాన్ని కూల్చివేశామని ప్రకటించింది. టర్కీ, సిరియా సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో విమానం సిరియాలో కూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సజీవంగా పారాచూట్ల సాయంతో బయటపడ్డారని అంతా భావించారు. రష్యా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కానీ ఈ సంఘటన జరిగిన కాసేపటికే ఓ పైలట్ చనిపోయాడని సిరియాలో తిరుగుబాటుదారులు చిత్రాలు విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత 2 పైలట్లు ఎక్కడ దిగారు, వారి పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన రష్యా హెలికాప్టర్ను కూల్చివేసినట్టు తిరుగుబాటుదారులు చెబుతున్నారు. రష్యా సైన్యం కూడా దీన్ని ధృవీకరించింది. పైలట్లను రక్షించేందుకు 2 Mi-8 హెలికాప్టర్లు పంపినట్టు వెల్లడించింది. అందులో ఒకటి బాంబుల దాడికి కుప్పకూలినట్టు అంగీకరించింది. Paraşütü çekiyorlar abi. Tamam abi. Sen yukarıdaki bir şeye dikkat et. Paraşüt olabilir orada. సుఖోయ్ యుద్ధ విమానం కూల్చివేత సంఘటనలో అమెరికా పాత్ర ఉందని అనుమానిస్తున్న రష్యా పరోక్షంగా విమర్శలు గుప్పించింది. యుద్ధ విమానం కూల్చివేతను తీవ్రంగా ఖండించిన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇది వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారు ఈ చర్యకు తెగబడ్డారని విమర్శించారు. టర్కీ సరిహద్దులకు కిలోమీటరు దూరంలో సిరియా మీదుగా ప్రయాణిస్తున్న రష్యా విమానాన్ని క్షిపణితో కూల్చివేశారని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. టర్కీ, రష్యా సంబంధాలపై ప్రభావం ఉంటుందన్నారు. తమ యుద్ధ విమానం నుంచి టర్కీకి ఎలాంటి ముప్పు లేకున్నా ఈ కవ్వింపు చర్యకు పాల్పడ్డారని పుతిన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ముందు తమకు వివరణ ఇవ్వకుండా టర్కీ, నాటోకు తెలియజేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. Фиксировали тот факт, что на территорию Турции идет большое количество нефти и нефтепродуктов с захваченных ИГИЛ территорий. Отсюда и большая денежная подпитка бандформирования. Теперь еще и удары нам в спину, удары по нашим самолетам, которые борются с терроризмом. Мы, конечно, внимательно проанализируем все, что случилось. Конечно, трагическое событие будет иметь серьезные последствия и для российско-турецких отношений. యుద్ధ విమానం కూల్చివేత ఘటనతో రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్రోవ్ టర్కీ పర్యటన రద్దు చేసుకున్నారు. కూల్చివేత చర్యను టర్కీ ప్రధాని సమర్థించుకున్నారు. టర్కీ సరిహద్దు ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాల్సిన కర్తవ్యం ఒక దేశంగా తమపై ఉందని, రష్యా యుద్ధ విమానం ఎలాంటి అనుమతి లేకుండానే టర్కీ గగనతలంలోకి వచ్చిందని పునరుద్ఘాటించారు. Ülkemizin bu ateş çemberi içinde bekası, vatandaşlarımızın hayatı ve izzeti söz konusu olduğunda her türlü fedakarlığı yapacağımızı ve her türlü tedbiri alacağımızı da cümle alemin bilmesini isteriz. Bugün Türk hava sahasını ihlal eden uçaklara dönük olarak silahlı kuvvetlerimizin anında gösterdiği tepkiyi de bu çerçevede ele almak ve kara sınırlarımızı kim ihlal ederse ona karşı her türlü tedbiri almak hem uluslararası hakkımızdır hem de ulusal görevimizdir. ఏ దేశమైనా తమ ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే టర్కీ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. Turkey, like every country, has a right to defend its territory and its airspace. I think it's very important right now for us to make sure that both the Russians and the Turks are talking to each other, find out exactly what happened, and take measures to discourage any kind of escalation. ఈ ఘటనపై రష్యా మాస్కోలో టర్కీ సైనిక అటాచీని పిలిపించి నిరసన తెలిపింది. టర్కీ కూడా అంకారాలోని రష్యా చార్జ్ డిఅఫైర్స్ ను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి తన నిరసన వ్యక్తం చేసింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో నాటో కూటమి అసాధారణ సమావేశానికి టర్కీ పిలుపునిచ్చింది. జరుగుతున్న పరిణామాలు గమనించిన ఐరాస పరిస్థితి చల్లబరిచే ప్రయత్నాలు ప్రారంభించింది. జరిగిన సంఘటనపై రెండు దేశాలు సమీక్షించుకోవడం మంచిదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ పిలుపునిచ్చారు.